దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. భయం లేకుండా మనం తిరుగుతాం చూడండి, ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు రావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని భయం మనకు ఎంత ఉంటుందో, భయం ఉన్న వాళ్ళకి భక్తి ఉంటుంది, భక్తి ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడతాం మనం. కనుక ఆశీర్వాదము బైబిల్లో మాట ఉంది, జ్ఞానము సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. జ్ఞానము దేవుని దగ్గర ఉంది. ఎక్కడనో పరిగెత్తే ఆశీర్వాదం రాదు, సంఘాలు మారిస్తే ఆశీర్వాదం రాదు. ఏమండి, ఎలాంటి దేవునికి ఆయాస్కరంగా ఏం చేసినా మనకు ఆశీర్వాదాలు రావు. మన సంఘములు అందరూ కష్టపడి పైకెచ్చిన వాళ్ళే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పుర్రలకు చేతులు లేనట్టున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చేతులు మంచి లేపండి, స్వాతి ఫుల్ ఆశీర్వాదం వద్దా? మరి 2-3 విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. అపోస్తుడైన పౌలు గారు దేవుడు తనతో మాట్లాడి, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి మాటల్లో సమస్త ఆశీర్వాదాలను, నడిచే మార్గము బైబిల్ ఉంది, ఎలా మాట్లాడాలో బైబిల్ ఉంది, నీ చూపు ఎట్లా ఉండాలో బైబిల్ ఉంది, నీ నడక ఎట్లా ఉందో బైబిల్ ఉంది, నువ్వు ధనవంతుడు ఎట్లయితావో బైబిల్ ఉంది, నువ్వు పేదరికం ఎట్లా వస్తుంది బైబిల్ ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ నీకు అప్పులైనాయి అనుకో, అప్పులు పోవాలంటే బైబిల్ ఉంది. ప్రతిదానికి బైబిల్లో మార్గం ఉన్నది, ప్రతిదానికి బైబిల్లో మార్గం ఉన్నది. అందుకనే ప్రభుల వారు అంటాడు, నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యం రాడు. ఇప్పుడే ఒక వార్త వచ్చింది, ఇరాన్లో ఉన్న అనుభవం తయారేసేదాన్ని పేల్చేశారట. ఆడికెళ్ళే సూపుల్ని పేల్చేసారట. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి సాదృశ్యం. అంటే క్రీస్తు రాకడికి జరిగేది. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. లెబనాన్, ఈజిప్ట్, ఈ దేశాలు అసలు వార్త వింటే పాతి పెట్టోళ్ళు లేరట. ఇక్కడ కుళ్ళు పట్టిపోతున్నాడు శవాలు. పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ గాడ్. బైబిల్లో ప్రతి ఒక్కటి ఉందండి, మంచి చెడు. నువ్వు మంచి నడితే నీకు మంచి జరుగుతుంది, నువ్వు దేవునికి ఆయాసకరంగా ఉంటే నీకు ఎలా పతనం అయిపోతుందని కూడా ఉంది బైబిల్లో. బైబిల్లో లేనిది ఏది లేదు. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో ఒక చాలా, అమ్మ వింటున్నారా మీరు? జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం 13వ వచనములో నేను చదువుతాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ఎక్కడ నిలుస్తాయి ఇవి? మనం ఈ లోకములో కానీ పరలోకములో కానీ. పరలోకములో నిలిచే ఈ 3. నో ల్యాండ్, నో ధనము, కానీ ధనవంతుడుగా. ఇక్కడ ఏమంటుండే? ఇక్కడ విశ్వాసము, బాగా గుర్తుపెట్టుకోవాలా, నిరీక్షణ, 3వది ప్రేమ. ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చప్పటి కొట్టండి, హల్లెలూయా. దట్ ఈస్ గాడ్ గిఫ్ట్. అసలు గాడ్, దేవుడు అంటే నిర్వచనం ఏంటో తెలుసా? ప్రేమ. దేవుడికి అర్థం ఏంటంటే ప్రేమ. ప్రేమ లేనివాడు నావాడు కాడు. యేసుక్రీస్తు వారు, మనం నమ్మిన దేవుడు సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? సృష్టికర్త కనుక. ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా అతను ద్వేషించలేదు, ద్వేషించడు కూడా. ప్రైజ్ గాడ్. ఈ 3 విషయాలు ఈరోజు మన జీవితంలో ఇవి ఉన్నాయా, మన దగ్గర ఉన్నాయా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మొదటిది విశ్వాసము. ఎవరి మీద ఉండాలి విశ్వాసము? దేవుడి మీద ఉండాలి విశ్వాసం. రెండోది నిరీక్షణ ఉండాలి, నువ్వు నమ్మిన దేవుడి మీద. 3వది ప్రేమ ఉండాలి, ఆయన ఎలా ప్రేమించాడు. క్రైస్తత్వం అంటే ఇది ఆషమాషి కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడెళ్ళినా ఇదే గ్రంథం,
ఈ ప్రపంచంలో ఎవరికి గ్రంథాలు లేవు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఒక గ్రంథములు ఒకటి, కానీ బైబిల్ మాత్రం ప్రపంచంలో ఒకటే. ఆ ఒకే దేవుడు. ప్రైజ్ ది గాడ్. నువ్వు కాదన్న దేవుడు, నువ్వు అవునన్న దేవుడు. ఆ దేవుని మనం నమ్ముకున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది గాడ్. యూపీ దగ్గర ఒక సీఎం ఉన్నాడు, సన్యాసి, ఏం పేరు యోగి. ఆయన ఒక మంచి పని చేసిండు. మీద సౌండ్లు ఏదిగా నా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏది వినబడద్దు, మీ లోపట్ల వినబడాలి, బయట ఏది వినబడద్దు. మా వాళ్ళైనా మీ వాళ్ళైనా సరే, అది సెకండ్ ఆప్షన్. ఇక్కడ పౌలు గారికి ప్రభు చెప్పాడు, ఈ 3 మీ జీవితంలో మీలో మీ పిల్లల్లో ఉంటే ఎలా ఆశ్రయింపబడతారో చూడండి. మొదటిది విశ్వాసం. అంటే ఎలా ఉండాలా? ప్రైజ్ ది గాడ్. ఇప్పుడు చూడండి, అమ్మ 4-5 సార్లు ఆపరేషన్ అయింది. ఆమె అంత దూరం ఎవరది మన కులాస్పూర్ నుండి నడవలేని పరిస్థితిలో మొత్తానికి మెట్లెక్కి వస్తున్నది. ఆమెన్. ఎన్నిసార్లు అయింది ఆపరేషను? 3 సార్లు ఆపరేషన్ అయింది నిజామాబాద్లో. నడవలేదన్నారు, ఆమె పని అయిపోయిందన్నారు. కానీ ఆమెకు ఒక విశ్వాసం ఏంటంటే, పలాని పాస్టర్ దగ్గరికి ఈ మందిరానికి వెళ్తే నేను నడుస్తాన్నది, నడుచుకుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజు మరి రాజు వీళ్ళకి సాక్ష్యం చెప్పరాదు, చెప్పాలని బాగుంటుంది కానీ మమత ఆమె కూడా ఆరోగ్యం బాగలేదు. నిన్న బాత్రూంలో చక్కెర వచ్చి పడిపోయింది. పడిపోతే వెంటనే అయ్యా అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తుంటే నేను ఫస్ట్ ఎవరికి ఇచ్చాను, ఇక్కడ మా అన్న కొడుకు కూడా ఉన్నాడు కదా ప్రవీణ్, మా అక్కది కన్నాపరేషన్ ఉంది, నిన్న ఆపరేషన్ అయింది. నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. నేను ఫస్ట్ ఎటు పోయినా, మీరు ఎటు పోతారు? ఫస్ట్ చుట్టాల దగ్గరికి పోతారు, బంధువుల దగ్గరికి పోతారు. నేను ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన, మీ దగ్గరికి వెళ్ళే ఇంకొక స్థలానికి వెళ్ళిన, మలేష్ దగ్గరికి వెళ్ళిన. అక్కడి నుంచి మళ్ళీ ఎటు పోయినా మీ హాస్పిటల్కి వచ్చిన, మిమ్మల్ని చూపెట్టిన, డాక్టర్తో ఏ పాస్టర్ గాడు డాక్టర్తో మాట్లాడినా, డబ్బులు తక్కువ వేయించిన, ఇంతే తీసుకోండి అన్న, అప్పుడు మా అక్క దగ్గరికి పోయినా. ప్రైజ్ ది గాడ్. దేవుణ్ణిలో ఏమంటాడంటే ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి. నన్ను ప్రేమించిన వాళ్ళే నా తల్లి, కానీ మీరు కూడా అలానే ప్రేమించాలా. ప్రైజ్ ది గాడ్. అయితే ఇక్కడ మొదటిది ఏంటి? రాసుకోండమ్మా. మొదటిది విశ్వాసం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత సముద్రంలో పడవేయొచ్చని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తును ఒక ప్రశ్న అడిగారు. ఏంటో తెలుసా? ఇక్కడ ఈ 5వ వచనంలో మా విశ్వాసము అభివృద్ధి చేయుండి ప్రభువా అని అడిగారు. విశ్వాసం. ప్రభు ఏమన్నాడంటే, మీకు ఆవగిందంత విశ్వాసం ఉన్నా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనకు ఆ విశ్వాసం లేకపోవడం వల్ల మన జీవితంలో ఎదుగుదల తగ్గింది. ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, అన్నిటికన్నా చాలా చిన్నది. మీకు ఆవగిందంత విశ్వాసం మీకుంటే ఈ చెట్టును కానీ ఈ గుట్టను కానీ ఈడికెళ్ళే మీరు కదిలియవచ్చు. మీరు మొదటిగా ఆ ఆవగిందంత విశ్వాసంలోకి వెళ్ళిపోండి. ప్రాముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, దేవునితో మాట్లాడాలన్నా, నీకు స్వస్థత జరగాలన్నా నీకు ప్రాముఖ్యంగా కావాల్సిందేంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా నా ప్రభు నాకు ఇస్తాడు, నాకు ఇచ్చాడు అని మొదటిగా మనం ఏం చేయాలంటే విశ్వాసంలో ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఫస్ట్ ఎవ్రీడే విశ్వాసములు అభివృద్ధి చేసుకోండి. విశ్వాసం లేకపోవడం వలన
ఈ స్వస్థత కానీ ఆశీర్వాదానికి మనం దూరం అవుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ప్రభు అదే చెప్తున్నాడు ఆన్సర్. ఏమని చెప్తున్నాడు? సేవకులైనా సంఘస్థులైనా మనమైనా ఫస్ట్ మనము విశ్వాసంలో డెవలప్మెంట్ కావాలి, విశ్వాసంలో ఎదగాలి. అది ఎంత అన్నాడు? నీకు ఆవగిందంత ఉంటే చాలు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక సేవకుడు కూతురు బర్త్డే ఉంది, ఇది రియల్ చెప్తున్నాను, నో ప్రజెంట్ ఉన్నాడు. అయితే ఆ సేవకుడి కూతురు బర్త్డే ఉంది. అంతకుముందు తన పాస్టర్ గారు తండ్రి ఏమన్నాడంటే, ఈసారి నీ బర్త్డే గ్రాండ్గా చేస్తాను. ఇప్పుడు సుభాష్ అలా బిడ్డ కొనిచ్చిండు చూడు, గ్రాండ్గా చేస్తాను. అప్పుడు పాప ఏమనుకుంటుంది? మా డాడీ ఈసారి నా బర్త్డే చాలా ఘనంగా చేస్తాడు. బర్త్డే తెల్లరి రానొచ్చింది. ఇంట్లో ఏమున్నది? ఆయిల్ లేదు, బియ్యం లేదు, డబ్బులు లేవు. ఎప్పుడో ఉండే ఒక డ్రెస్సు బీరువాలో ఉంటే డ్రెస్ వేసారు. కానీ పాస్టర్ గారు ఏమంటున్నారట? దేవుడు ఇస్తాడు. భార్య ఏమంటుంది? ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి ఇస్తాడు. ఈ పాస్టర్ గారు భార్యకు వాక్యం చెప్తున్నాడట, ఏలియా ప్రార్థించినప్పుడు నూనె పిండి కొత్తగాలేదు, దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఎట్లా ఇస్తాడు అని భార్య సనుగుతుంది. దయచేసి సనిగే ఇంట్లో దేవుడు ఉండడు, గునిగే ఇంట్లో దేవుడు ఉంటాడు, విశ్వాసం ఉన్న ఇంట్లో దేవుడు ఉంటాడు. భర్త అయినా భార్య అయినా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. బర్త్డే టైం దగ్గరికి వచ్చింది. అకస్మాత్తుగా ఒక వ్యాన్ వచ్చిందట. వ్యాన్ వచ్చి, పాస్టర్ గారు ప్రైజ్ మీరేనా అంటే, ఆ పాస్టర్ గారు నేనన్నాడట. ఏంటి అంటే, ఏం లేదు, ఒక తాడ ప్రోగ్రాం ఉండే, ఆ ప్రోగ్రాంకి వెళ్తుంటే మేమన్నీ చికెన్ బిర్యానీ పాకెట్లు తీసుకెళ్ళాం, కానీ చాలా మిగిలినాయి. ఒక వ్యక్తి ఏం చెప్పిండే, పలానా దగ్గర పాస్టర్ ఉంటాడు అని చెప్పాడు అని చెప్పి మొత్తం చికెన్ బిర్యానీ పాకెట్ తెచ్చారట. చికెన్ బిర్యానీ పాకెట్లు, అందులో ఉల్లిగడ్డలు, అందులో ఇంకేముంటాయి పెరుగు, అవన్నీ చేశారట. ఈయనప్పుడు ఏం చెప్తున్నాడు దేవునికి? జాగ్రత్తనండి మీరు. మళ్ళీ ఏం చెప్పారట? అందులో కొన్ని బట్టలు తీసుకెళ్ళిరట. ఆ బట్టలు కూడా ఏముందంటే పాపకు సరిపోయేంతనే ఉన్నాయట. ఒకటి తండ్రి కొంటే ఒకటి కొంటుండే, డజన్ 12 డ్రెస్సులు ఇచ్చిర్రట. ప్రైజ్ గాడ్. తర్వాత ఎక్కడికి వస్తారో తెలియదు. తర్వాత అలా పాస్టర్కు బట్టలు ఇచ్చిర్రట, అలా భార్యకు బట్టలు ఇచ్చారట, కొడుకులకు కూడా అందరికీ. అప్పుడు అన్నాడట, ఇట్రా అని పిలిచి, ఇంతవరకు సనిగినవు కదా, నీలో విశ్వాసం లేదు కనుక సనిగినవు, నాకు ఆవగిందంత విశ్వాసం ఉన్నది, అందరిని నడిపించాడు. ప్రైజ్ గాడ్. ఎంత సంతోషం అంటే, తినంత తిండి, డ్రెస్సులు అన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నమ్మడం వేరు, మందిరానికి రావడం వేరు, విశ్వాసములు ఎదగడం వేరు. చాలామంది ఈ రోజుల్లో మిమ్మల్ని ఎలా ఎదిగిస్తున్నారంటే, దేవునికి ఇవ్వాలా, ఓకే, నీకు విశ్వాసం ఉంటేనే ఇస్తావు కదా, నీకు విశ్వాసం ఉంటేనే బాగా అవుతావు కదా, నీకు విశ్వాసం ఉంటేనే మంచి జాబ్ వస్తుంది కదా. ప్రాముఖ్యంగా అందుకనే ఏమంటుంది ఇక్కడ, ఆవగిందంత విశ్వాసం ఉంటే, ఆవగిందంత. గుండెలు మీరు చేసుకొని ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా డెవలప్మెంట్ లేదు అంటే అర్థమైంది, ఆవగిందంత విశ్వాసం నాలో లేదు. ఆవగిందంత విశ్వాసం అంటే ఈ కంబలి చెట్టుని తీసి సముద్రం లేచు, కొండను తీసి సముద్రంలో పడేయచ్చు అంటున్నాడు. దేవుడు అడిగిన ప్రశ్నకు దేవుడిని ఏమడిగినరు? అయ్యా మాకు విశ్వాసం అభివృద్ధి చేయి. అభివృద్ధి చేయడం వేరు, నువ్వు ఆవగిందంత విశ్వాసం తెచ్చుకునే బాధ్యత నీది. ప్రైజ్ గాడ్. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సహోదరి సాక్ష్యం చెప్పింది, ఎస్, చాలామందిలో సాక్ష్యం చెప్పారు, ఎస్. దేని వలన? మీకున్న విశ్వాసం వలన దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఆవగిందంతకన్నా ఎక్కువ విశ్వాసం వచ్చిందనుకో, మీకు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది మీరు అర్థం చేసుకోండి. నువ్వు దేవుని కొరకు నీవు నీ సంఘంలో నువ్వు అభివృద్ధి పొందు, నీ సంఘంలో నువ్వు విశ్వాసం ఎదుగు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఇప్పుడు మన మధ్యలో మోహన్ కూడా
షాప్ పెట్టే ముందు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అయ్యా ఏం చేద్దామయ్యా, దేవుని ఆశీర్వదిస్తాడు పో అన్నాను. నడుస్తలేదా? బ్రహ్మాండం నడిపిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే మీ జీవితంలో గుర్తుపెట్టుకున్నది ఏంటి? మొదటిది ఏం లేదుగాల మీరు ఏనండి అమ్మా, ఎందులో విశ్వాసం లేదుగాల. అవి 30 हजार है, ఆమెకు 1 लाख होता. ఈరోజు నేను 1 లక్ష సంపాదిస్తున్నా, రేపు నాకు 8 సంవత్సరం 10 లక్షలు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మలను ఆశీర్వాదములను తీసుకొని వస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమిల్ రాసిన పత్రిక ఇది 10వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. ప్రైజ్ గాడ్. ఈ దయ్యాలు ఏ నామం వెళ్ళిపోతున్నాయి? పురుషోత్తం నామం వెళ్ళిపోవు, యేసు నామం వెళ్ళిపోతాయి. రోగాలు కానీ అన్నీ కానీ ఈ విశ్వాసం ఎట్లొస్తుందట? ప్రైజ్ గాడ్. సెకండ్, విశ్వాసం ఎట్లొస్తుందట? వినుట వలన. చెప్పండి, దేని వలన? గట్టి చెప్పాలా, దేని వలన? ఏ మాటలు? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని గేమ్ ఆడటం వలన. దీని వలన ఇంటికి దరిద్రం వస్తుంది. మీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు. వాడు పెద్దోడై నిన్ననే మొన్న మీరు పేపర్, నాకు ఎవ్రీడే 4 o'clock లేస్తాను, ప్రార్థన అయిపోతుంది, నేనే కడక్ టీ పెట్టుకుంటాను ఏమండి. అందుకే నేను ఇంట్లోకి వస్తే కడక్ టీ పెట్టాలా. తాగుతాను కానీ కడక్ లేకపోతే ఏదో తాగేస్తా అంతే. ప్రైజ్ గాడ్. నేను పెట్టుకుంటాను, తాగేస్తాను, పేపర్ వస్తుంది. ఆ పేపర్లో ఏముందంటే ఈ సెల్ ఫోన్లో బిట్టు ఆడుతారట కదా, ఏమంటారు గేమ్ 2 కోట్లు అప్పు చేసిండట అన్న. ఎన్ని కోట్లు? 2 కోట్లు చేస్తే ఎక్కడికి వెళ్ళగడతావు? తల్లిదండ్రి కలిసి కొడుకుని వాళ్ళే చంపేసారట. సంత మరి ఇల్లు లేదు, భూమి లేదు, ఏం చేద్దాం అంటే ఎవరైనా ఎంత బాధ కలిగింది, ఎంత వేదన కలిగింది, ఎంత కష్టపడి కుమారునిగా అన్నారు, ఎంత కష్టపడి పెద్ద చేసినారు. ఈరోజు మన పిల్లల జీవితం మనం పాడు చేస్తున్నాం. ఎందులో మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు? దేవుడి మాటలు పెట్టి ఇవ్వండి. అది ఫోన్లో ఇస్తే దేవుని స్టోరీ పెట్టియు, దేవుడి మాటలు పెట్టియు. ఆడు అందులో ఏం చేస్తాడు? దేవుడి యొక్క ఎవరది స్టోరీస్ వింటూ మీకు చెప్తాడు. ప్రైజ్ గాడ్. మీరేమిస్తారు? నా పని చేసుకోవచ్చు అని చెప్పి వాడు ముంగట ఫోన్ పడేస్తే వాడు ఆ బొమ్మ ఈ బొమ్మ కోతి పిల్లి ఎలక చూసుకుంటా లాస్ట్లో వాడు మైండ్ అంతా కూడా కోతులు పట్టోడు అవుతాడు తప్ప ఇంకేం కాడు. ఏమవుతాడు లాస్ట్లో? పిల్లులు పట్టాడు, కోతులు పట్టాడు అవుతాడు. సాఫ్ట్వేర్ ఎట్లా అవుతాడు? డాక్టర్ ఎట్లా అవుతాడు? పందులు కనబడితే పందులు పట్టాడు అవుతాడు. దానికి బాధ్యులు ఎవరు? చెప్పండి, ఎవరు? మీరు ఈజీ అనుకుంటున్నారు, మీ పిల్లలు మీరు పాడు చేస్తున్నారు. మీ పిల్లలు మీరు భవిష్యత్తు పాడు చేస్తున్నారు. నేను మొన్న యూట్యూబ్లో చూశాను, 7th class 8th class పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓలు అయినరట. ఇంతే ఉన్నారు. 8th class 7th class ఇంటర్వ్యూ తీసుకుంటే వాడు యూట్యూబ్లో ఆ సీఈఓకు కావలసిన కోర్సు ఈ పిల్లలు చదువుతున్నారట. యుఎస్ఏలో మన పిల్లలే చదివి ఆ కంపెనీలో వాళ్ళు ఎగ్జామ్లో సీఈఓ తీసుకుని ఇద్దరిని తమ్ముడు అక్క చెల్లె. మరి ఈరోజు ప్రభు ఏమంటుండు? వినుట వలన విశ్వాసం కలుగును దేవుని. మరి మీరు ఏమి వినిపించాలా మీ పిల్లలకు? ఎందులో మీరు అభివృద్ధి చేయాలా? దేవుని మాటలో విశ్వాసం. ప్రైజ్ గాడ్. దయచేసి చెప్తున్నాను, ఈ రోజుల్లో సాతానుడు వీటి ద్వారా జీవితాలు పాడు చేస్తున్నాడు. అందుకనే విశ్వాసం నీకుంటే, ఆవగిందంతుంటే, ఆ విశ్వాసం కావాలంటే దేవుడి మాటల వలన. ప్రైజ్ గాడ్. సెల్ ఫోన్ల ద్వారా కాదు, గేమ్స్ ద్వారా కాదు, దేవుని మాటలు వినిపిస్తే వాడి విశ్వాసంలో ఎదుగుతాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు.
ఇదే రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 23వ వచనం, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినుడు గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసము కానిదేదో అది పాపము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉంటాయి. విశ్వాసం లేకపోవడం వలన అది పాపం. ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం కదా కదా కోట్ వేసుకుంటాం, షూట్ వేసుకుంటాం, టైల్ కట్టుకుంటాం. తర్వాత అమ్మాయిని కూడా పెట్టుకో, ఏమైంది అసలేదా, అమ్మాయిని కూడా, ఆయన వాక్యం చదువుతున్నాడని అమ్మాయిని కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు వస్తా తీసుకో, అమ్మాయిని కూడా అలంకరిస్తాం కదా, అన్నీ చేస్తాం, బ్రహ్మాండమైన ప్రమాణాలు చేస్తాం. మరి ఇంత చేసినాక మధ్యలో ఇద్దరి మధ్యలో అవిశ్వాసం ఎందుకు వస్తుంది? దేవుడి నామములో ప్రమాణం చేసిన తర్వాత చాలా కుటుంబాలు పతనం కావడానికి కారణం ఏంది? అవిశ్వాసం. ఈ అవిశ్వాసము జీవితాలను పాడు చేస్తుంది. ఈ అవిశ్వాసము మనం బ్రతకనియ్యేది. ఈ అవిశ్వాసం మనలను ఎదగనియ్యేది. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసేటప్పుడు కూడా, నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు అవిశ్వాసం ఉంటే నీకేం అర్థమో కాదు. అందుకే సంగమా, నా ఆత్మీయ బిడ్డలారా, దయచేసి విశ్వాసమును ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. నా దేవుడు నాకు ఇస్తాడు, ఆవగిందంత విశ్వాసం సరిపోతుంది అన్నాడు. అది దేని వలన? ఇంటికడ కూర్చుంటే కాదు, వినుట వలన విశ్వాసం. ఎక్కడ వింటావు నువ్వు? దేవుని మందిరములో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.